ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆ న్యూస్ చూసినప్పటి నుంచి నేను మెంటల్గా ఎంత ట్రామా అయిపోయానంటే ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా నా చేతులు షివర్ అవుతుంది, ఎంత స్వెట్టింగ్ వస్తుంది, టెన్షన్. లైక్ ఎంత దారుణంగా కూడా ఒక అమ్మాయిని చేయగలిగారా. అండ్ అది కూడా అంత కష్టపడి పనిచేసి ఇప్పుడు ఏంటంటే రీల్స్ చేస్తే రీల్స్ చేస్తున్నారు, వీళ్ళ వల్లే సొసైటీలో అయిపోతుంది, సెలబ్రిటీస్ ఇలాంటి డ్రెస్సెస్ వల్లే ఇట్లా అయిపోతుంది అంట. అమ్మాయి ఏం చేయలేదు కదా, అమ్మాయి కష్టపడి నైట్ అంతా డ్యూటీ చేసింది, అలసిపోయి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళి పడుకుంది. అది కూడా ఒక కాలేజ్ సేఫ్ ప్లేస్ లో. నేను చదువుకున్నప్పుడు చాలా సార్లు నైట్ షిఫ్ట్ చేశాను కోవిడ్ టైంలో. అదే అడుగుదాం అనుకున్నా. సో యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ డెంటిస్ట్ గా సో నువ్వు చదువుకున్నావు, సో ఎలా ఉంటుండే అంటే నైట్ షిఫ్ట్ లో నువ్వు కూడా ఉన్నావా? నేను ఇంటర్న్షిప్ చేశాను గవర్నమెంట్ హాస్పిటల్లోని. సేమ్ తను ఎలా గవర్నమెంట్ కాలేజ్ చేసింది, నేను అలాగే గవర్నమెంట్ కాలేజ్లో నేను ఇంటర్న్షిప్ చేశాను. ఆ ఇంటర్న్షిప్ చేసినప్పుడు 3 months మేము నైట్ షిఫ్ట్ చేసాం. నైట్ షిఫ్ట్ చేసినప్పుడు ఎలా అంటే మాకు 24 hours డ్యూటీ ఉంటుంది, తను 36 hours డ్యూటీ చేసింది. అంటే 1.5 day నిద్రపోకుండా 36 hours కంటిన్యూస్ డ్యూటీ చేయాలి. 24 hours నిద్ర ఉండకుండా నేను చేసిన తర్వాత ఫుల్ డే, ఇవాళ మార్నింగ్ 8 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 8 వరకు నాకు డ్యూటీ. ఆ నైట్ అంతా నించొని చేసి 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 నెక్స్ట్ డే మార్నింగ్కి షిఫ్ట్ వాళ్ళు లేట్గా వస్తే 9 దాకా చేయాలి, 10 దాకా చేయాలి. ఆ పాయింట్లో నేను నా ఫ్రెండ్స్కి కాల్ చేసి, ప్లీజ్ మీరు నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు రండి, నా కాల్ అంతా వాటర్ బబుల్స్, ఆ వాటర్ బబుల్స్ పెయిన్ నడుస్తుంటే అయినా నడవాలి, అట్లాగే వాటిపైన నడవాలి, ప్లీజ్ నా వల్ల కావట్లా రండి. ఆ పెయిన్ ఎట్లా ఉంటుందో మాకు తెలుసు. 36 మాకు అసలు కూర్చోడానికి కానీ ఉండడానికి కానీ పీజీస్కి కానీ ఇంటర్న్స్ కానీ ఎక్కడ ప్లేస్ ఉండదు, రూమ్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఎత్తుక్కుంటాం మేము, ఏదైనా రూమ్ ఖాళీ ఉందా, ఏదైనా రూమ్ ఖాళీ ఉందా వెళ్ళి కూర్చోడానికి అని వెతుక్కుంటూ ఏదైనా సెమినార్ రూమ్స్, అప్పుడు క్లాసెస్ జరగవు కదా, జరగనప్పుడు నైట్ టైం ఆ ఖాళీగా ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చొని రెస్ట్ తీసుకుంటాం, తినాలంటే అక్కడికి వెళ్ళి కూర్చొని తింటాం. మాకంటే ఒక ప్లేస్ కానీ ఏమీ ఉండదు. అంతలాగా అమ్మాయి కష్టపడి ఆ డ్రెస్ వేసుకొని పడుకుంది రెస్ట్ తీసుకోవడానికి. సో ఒక ఫ్యామిలీలో ఇప్పుడు మా మమ్మీ నాకు లాస్ట్ ఇంటర్వ్యూ చెప్పినప్పుడు ఎప్పుడు కాల్ చేస్తూనే ఉంటుంది. మమ్మీ ఒక్క టైంలో నాకు కాల్ చేయదు, అది నేను జాబ్ వర్క్లో ఉన్నప్పుడు, ఎందుకంటే అప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. అండ్ చుట్టూ చాలా మంది పేషెంట్స్ ఉన్నారు, చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, తను ఒక సేఫ్ ప్లేస్లో ఉంది అనుకొని పేరెంట్స్ ఇంట్లో మా అమ్మాయి జాబ్ సినిమాకి వెళ్ళినా ఫోన్ చేస్తారు, పబ్కి వెళ్ళినా ఫోన్ చేస్తారు, గుడికి వెళ్ళినా ఫోన్ చేస్తారు, ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చేస్తారు. కేవలం డ్యూటీలో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, సేఫ్ ప్లేస్లో ఉంది అనుకొని పడుకుంటారు. అలా పడుకున్నప్పుడే వాళ్ళ అమ్మాయి ఇట్లా అయిపోయిందని వాళ్ళకి తెలిస్తే ఆ న్యూస్, నేను అలా కోరిలేట్ కూడా చేసుకోలేకపోతున్నాను అనమాట అమ్మాయి ప్లేస్లో పెట్టుకొని. అంటే ఎలా చూడవచ్చు అంటావు అంటే, అంత కష్టపడి ఒక అమ్మాయి అంత సేఫ్ ప్లేస్, అది ఎక్కడో జరగలేదు, అదే హాస్పిటల్లో జరిగింది అంటే ఎలా చూడొచ్చు అంటారు అంటే, ఒక ఇంట్లో వాళ్ళు కానీ ఆ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే నమ్మి ఆ జాబ్కి పంపిస్తారు. సో నమ్మి నా కూతురు స్కూల్ అన్నా కానీ లేకపోతే కాలేజ్ అన్నా కానీ లేకపోతే వర్క్ ప్లేస్ ఉంటుంది కదా, సో ఇవన్నిటిని ఒక దేవాలయాల్లాగా పేరెంట్స్ నమ్మి, సో మీరు చెప్పినట్టే, సో స్కూల్కి వెళ్తే కాలేజ్కి వెళ్ళినా వర్క్ స్పేస్లో ఉన్నా ఎక్కడున్నా పేరెంట్స్ నమ్మి కాల్ చేయరు, అరే నా కూతురు ఎక్కడున్నా సంతోషంగా ఉంది, సో నా కూతురు జాబ్ చేసుకుంటుంది, సో చుట్టుపక్కల కొన్ని వేల మంది ఉంటారు, నా కూతురికి ఏం కాదని చెప్పి అనుకున్న తల్లిలకి సడన్గా నీ కూతురిక లేదు, నీ కూతురిగా చనిపోయింది, లైక్ నీ కూతురు ఇలా ఎవరో రేప్ చేశారు అని చెప్పి ఇలాంటి వార్తలు వింటూ ఉంటే అసలు ఏంటి అసలు డైజెస్ట్ చేసుకోగలుగుతారా? ఈ అమ్మాయికి కూడా చనిపోయిందని కూడా చెప్పాలా. నైట్ 4 o'clock 6 o'clock జరిగింది. ఫస్ట్ ఏమో ఒంట్లో బాగాలేదని కాల్ చేశారు వాళ్ళ పేరెంట్స్ కి. ఒక ½ an hour తర్వాత సూసైడ్ చేసుకుందని కాల్ చేశారు. అది గవర్నమెంట్ కాలేజ్ అవ్వడం వల్ల ఏం జరిగినా గవర్నమెంట్ మీదకి వస్తుంది కాబట్టి ఆ గవర్నమెంట్ కాలేజ్లో జరిగింది ఒక సూసైడ్ లాగా క్రియేట్ చేశారు. ఆ అమ్మాయిని సెమీ న్యూడ్గా అట్లా నేకెడ్గా అందరూ జనాలు వచ్చి చూసేంత వరకు కూడా అట్లాగే ఉంచేశారు. ఆ ఫొటోస్ అట్లా వస్తుంటే మేము ఇక్కడి నుంచి చూసే వాళ్ళకే మేము అసలు తట్టుకోలేని స్టేజ్లో ఉన్నాము. వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి అది లైవ్గా చూసి అంత దారుణంగా అమ్మాయి హారబుల్గా రేప్ అండ్ మర్డర్ జరిగినా కూడా సూసైడ్ అని అసలు వాళ్ళు ఎలా చెప్పారు, వాళ్ళకి అసలు నోరు ఎలా వచ్చిందో కూడా. సో నిజంగా ఆ స్వాతంత్రం వచ్చింది రావాలి అంటే ఇలా జరుగుతూనే వస్తుంది అంటే ఎలా ఉండాలని కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు మాకు యాక్చువల్గా అందరూ ఇప్పుడు ఫైట్ చేస్తుంది. ఇప్పుడు ఎంత చేసినా ఆ అమ్మాయి పెయిన్ని ఎవరు వెనక్కి తీసుకురాలేరు. ఆ అమ్మాయి ఏం చేయలేం, అంత ట్రామా అయింది. అట్లీస్ట్ తను ఇంత కష్టపడి ఇలా ఇంత జరిగినందుకైనా కూడా ఇప్పటికైనా ఒక యాక్ట్ తీసుకురావాలి డాక్టర్స్ కోసం. ఎందుకంటే మేము చాలా దగ్గరగా ఉంటాం పేషెంట్స్కి ఎప్పుడు కూడా. వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలన్నా గుడ్ న్యూస్ చెప్పాలన్నా మేము వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటాం. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. ఇంత ఈజీగా నిన్న మొన్న కూడా చెన్నైలో కోయంబత్తూరులో కూడా ఒక డాక్టర్ మీద నేకెడ్గా వచ్చేసి వాడు రేప్ చేస్తానని మొలెస్టేషన్ చేశాడు. అండ్ నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఈ ఇన్సిడెంట్కి ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళిన ఒక అమ్మాయి రిటర్న్ అవుతుంటే తన హోమ్కి తనని చేశారు. ఈ ఇన్సిడెంట్ కి సపోర్ట్ చేయడానికి వెళ్ళిన అమ్మాయిని.
ఇంకా అసలు ఎక్కడికి పంపిస్తారు అమ్మాయిల్ని? అమ్మాయిలంటే మీరు ఎట్లా, ఇదే అబ్బాయి జిమ్కి వెళ్తే జిమ్లో షర్ట్ తీసేసి కండలు చూపించి ఫొటోస్ పెట్టుకోవచ్చు, తను బీచ్లో మంచిగా రీల్స్ చేయొచ్చు, కానీ అమ్మాయి ఏమీ చేయకూడదు. అమ్మాయి అంటేనే ఇంక ఇట్లాగే ఉండాలి, ఇలా ఉండకపోతే మేము చేస్తాం. అలా మీరు ఇలా ఉన్నారు కాబట్టి మేము చేస్తాం, అంటే ఇప్పుడు మాకు నచ్చినట్టు మేము ఉంటే మీరు చేసేస్తాం. అంటే అబ్బాయిలని రెచ్చగొట్టేదే అమ్మాయిలు అని అంటున్నారు. అంటే వాళ్ళు కరెక్ట్ రెడీ అయ్యి కరెక్ట్ ఉంటే ఎందుకు చేస్తారు, ఫీలింగ్స్ ఎందుకు వస్తాయి అని చెప్పి కూడా కొంతమంది అంటూ ఉన్నారు. మీకు తెలుసా అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఎక్కువ ఫీలింగ్స్ ఉంటాయి. యాజ్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అబ్బాయిలకి ఒక 20% ఫీలింగ్స్ ఉంటాయి, అమ్మాయిలకి 50% ఫీలింగ్స్ ఉంటాయి. వాళ్ళు ఎవరు ఇట్లా చేయట్లేదు కదా. ఇంకా మీరు సెమీ నేకెడ్గా బయట తిరుగుతారు, షార్ట్స్ వేసుకొని తిరుగుతారు, అలా అమ్మాయిలు చేయకూడదు. అంటే మీకు మాత్రమే సమ్మరు, మీకు మాత్రమే గాలాడదు, వాళ్ళకి మాత్రం ఆ రోజు కూడా బుర్కా వేసుకొని తిరగాలి. ఏం చెప్తారు మరి అలా అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే మీరు ఇట్లా ఉండండి, మీరు చున్నీ వేసుకొని తిరగండి, మీరు బయటకు వెళ్ళొద్దు నైట్ పూట, మీరు అబ్బాయిలు ఇలాగే ఉంటారు, వాళ్ళు ఇలాగే చూస్తారుగా అని అమ్మాయిలకి చెప్తూ ఉంటారు కదా. అలా సేమ్ పేరెంట్స్ అబ్బాయిలకు కూడా చెప్పాలి. అమ్మాయిలు అన్నాక అలా బట్టలు వేసుకుంటారు, అమ్మాయిలు అన్నాక బయట తిరుగుతారు, వాళ్ళు మనుషులే, మీతో పాటు పుట్టిన ఆపోజిట్ జెండర్ అంతే. సో మీరు అందరూ కూడా వాళ్ళు మీ మదర్ని ఎట్లా చూస్తున్నారు అట్లాగే మీరు చూడండి, చిన్నప్పటి నుంచి పెంచి పెడితే అప్పుడు వాళ్ళు అలా చూడడం మానేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే అలా చూడడం మానేస్తారో సొసైటీ అంతా బాగుపడింది. ఓకే, సో నిజంగా ఈ ఘటనకు సంబంధించి చిన్న ఉన్నప్పటి నుంచి ఆ పాపను పెంచి పెద్ద చేసి ఇంకొక 1 year అయితే ఆ పాప ఈ స్టడీస్ అయిపోద్ది, సో నెక్స్ట్ జాబ్, సో తను ఒక డాక్టర్ అవుతారంటే ఒక కన్న తండ్రికి ఉంటుంది కదా, సో నా కూతురు డాక్టర్ కావాలి, సో నా కూతురు ఇంజనీర్ కావాలి, నా కూతురు పోలీస్ కావాలని చెప్పి, సో అంటే ఫుడ్ నోరు దగ్గర పెట్టి తిందామన్న స్పేస్లో ఆ ఫుడ్ నోరు కాకుండా కింద పడిపోతే ఎంత బాధ ఉంటుందో. సో చిన్న ఉన్నప్పటి నుంచి కష్టపడి పెంచి ఆ పాప ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నిజంగా ఆ కన్న తల్లిదండ్రులకి ఆ ఆవేదన ఉంటుంది కదా, సో అది వర్ణించలేనిదని చెప్పుకోవచ్చు. సో ఆ పేరెంట్స్ని చూస్తూ ఉంటే నిజంగా ఫస్ట్ వాళ్ళ నాన్నని తీసుకెళ్ళి బాడీ డెడ్ బాడీ చూపిస్తే నిజంగా ఎలా అసలు డైజెస్ట్ చేసుకోగలడా? ఎందుకంటే ఒక అమ్మాయికి అమ్మ బాండింగ్ కన్నా నాన్న బాండింగ్ ఇంకెక్కువ ఉంటుంది, సో అమ్మ కన్నా నాన్న ప్రేమ ఎక్కువ ఉంటుంది. సో డైజెస్ట్ చేసుకోగలుగుతారా అసలు? అది ఈ ఫీల్డ్లో చాలా కాస్ట్లీ, మెడికల్ ఫీల్డ్ చాలా కాస్ట్లీ, చాలా కష్టం కూడా చదవడం. మా డాడీ కూడా చెప్తాడు సిల్లీ రీజన్స్, నీకు మ్యాథ్స్లో 9 points వచ్చినాయి, ఫెయిల్ అయిపోతావు, ఎంపీసీ చదివితాను, బైపీసీ చేర్పించాను, నేను డాక్టర్ చేయాలి అని. వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకుంటారు. ఈ సొసైటీలో చాలా మంది అమ్మాయిలు చదువుకోకుండా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతమందిలో 30 years వచ్చినా కూడా పెళ్లి చేయకుండా చుట్టూ ఉన్న సొసైటీ పెళ్లి చేయవా అని అడిగినా కూడా లేదు, మా అమ్మాయి అంటూ నిలబడాలి, తను చదువుకొని ఒక డాక్టర్ అవ్వాలి అని చాలా కష్టపడి వాళ్ళు డబ్బులు లేకపోయినా కూడా పెట్టి చదివిస్తారు. ఎందుకంటే అమ్మాయి పేరు, రేపంటే అమ్మాయి కాళ్ళ మీద నిలబడాలి, వాళ్ళని చూసుకోవాలి అని చాలా కష్టపడి పెంచుతారు. అంత కష్టపడి చేసిన తర్వాత మా డాడీ కూడా చెప్తాడు, వీళ్ళమ్మా ఈ ఫీల్డ్ బాగా చదువుకో, డాక్టర్ అవ్వాలి, నువ్వు అంత కష్టపడి చేస్తారు. నేను జస్ట్ నాకు హెల్త్ బాగోకపోతేనే వాళ్ళు ఎంత సఫర్ అయ్యారో నాకు తెలుసు. వాళ్ళ డాడీ అలా అయిపోయిన తర్వాత అమ్మాయికి అసలు వాళ్ళు ఇంట్లో చిన్న జ్వరం వస్తేనే తట్టుకోలేరు చిన్నపిల్లలుగా. సో కూతురు ఎంత హైట్స్కి ఎదిగినా కన్న తండ్రికి మాత్రం చిన్న పాపనే. సో ఫీవర్ వచ్చినా తట్టుకోలేను ఆ తండ్రి. నిజంగా ఆ తండ్రిని తలుచుకుంటుంటే అసలు లిటరల్లీ సో మనకే అసలు అంత అర్థమైంది. జరిగి వాళ్ళు అంత బాధలో ఉన్నా కూడా ఇంకా ఆ అమ్మాయి తప్పని చెప్పిన మాటలు వింటుంటే ఇంకా యానిమల్ బిహేవియర్ చూపిస్తున్నారు ఇంకా కొంతమంది మనుషులు. ఇంకా ఈ వీడియో కింద కూడా ఎంతమంది కామెంట్స్ పెడతారో, యాక్చువల్గా ఇలా కామెంట్స్ పెట్టే వాళ్ళే రేపు అవుతారని నా ఫీలింగ్. 100% అది అక్కనో చెల్లనో ఉంటది కదా, సో వాళ్ళకి ఇలానే జరిగితే వాళ్ళు అలానే రియాక్ట్ అవుతారేమో అని చెప్పి అనుకోవాలి. వాళ్ళ అక్కల్ని చెల్లెల్ని కూడా కదా ఇప్పుడు అంతా. అది కూడా అలాంటి సమాజంలో మనం ఉన్నాం. నిజంగా సిగ్గుపడాలి మనం ఇలాంటి సమాజంలో మనం ఉన్నందుకు. సో అంటూ ఉన్నాం పొద్దున్న లేస్తే అక్క చెల్లె అని చెప్పి ఆ ఆప్యాయతలు ఆ ప్రేమలు అప్పుడు ఎలా ఉండే జనరేషన్, సో ఇప్పుడు ప్రజెంట్ ఎలా నడుస్తుంది. సో అంటే ఇల్లీగల్ అఫైర్స్, లైక్ అన్న లేడు, చెల్లె లేదు, అక్క లేదు, వదిన లేదు, అడ్డగోలుగా లైక్ యానిమల్స్ లా బిహేవ్ చేసే సమాజంలో మనం బతుకుతున్నాము. సో యాజ్ అ డాక్టర్గా చివరిగా ఈ సమాజానికి నువ్వు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? నేను ఇంత కోరిలేట్ చేసుకోవడం వల్ల ఇప్పుడైతే జస్టిస్ ఆ అమ్మాయికి ఖచ్చితంగా కావాలి. ఇదైతే కంప్లీట్గా ఒక ఇండివిజువల్ చేసిన మర్డర్ అయితే కాదు, ఇది ఒక గ్రూప్ రేప్ మర్డర్, అది కన్ఫర్మ్గా అందరికీ తెలుసు. సో ఖచ్చితంగా ఆ అమ్మాయికి జస్టిస్ అనేది జరగాలి. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా. అండ్ ఆ సీఎం కూడా ఎంత సింపుల్గా ఈ విషయాన్ని చాలా సిల్లీగా మాట్లాడారు. పెద్దవాళ్ళందరూ బయటకు వచ్చి సో దీనికంటే
కొంతమంది చెప్తున్నారు అమ్మాయిలు, కొంతమంది ఉన్నారు నిజంగానే పాపం అబ్బాయిలు ఏం చేయకుండానే ఇలా బ్లాక్మెయిల్ చేయడం, నువ్వు నన్ను ఏదో చేసావు అని చెప్పి నేను నీ మీద కేసేస్తాను, ఇలా బ్లాక్మెయిల్ చేయడం. అలాంటి వాటికి మనం ఏం చేయాలో నాకు అంత రూల్స్ నాకు తెలియదు. బట్ ఇది క్లియర్ గా అమ్మాయి రేప్ అండ్ మర్డర్ చేశాడు, నువ్వు ఏం కావాలంటే చేసుకో అని చెప్తున్న వాడిని కూడా ఇంకా పోలీస్ స్టేషన్ లో పెట్టి నేను చేశానని చెప్తున్నాడు కదా, నేను చేశాను, నేను ఏం చేస్తారో చేసుకోండి అని ట్విట్టర్ లో ట్వీట్స్ పెడుతున్నాడు. అలాంటి వాడిని ఇంకా బతికిచ్చి ఫుడ్ పెట్టి వాడిని కూర్చోబెట్టి మేపుతున్నారు కదా. సో ఇప్పుడు ఇంకా విక్టిమ్ ఉన్నాడు, వాడు ఇంకా తెలియలేదు, తనేం తప్పు చేయలేదు, చేసాడు లేదో తెలియదు, అలాంటి పక్కన పెట్టండి. సో ఇది యూజ్ చేసుకుంటున్నారు అమ్మాయిలను కాదు, ఇది రియల్ గా జరిగింది, వాడు చేశాడు, అది కన్ఫర్మ్ అయ్యింది అన్నప్పుడు కూడా ఇంకా వాడిని రోడ్ మీద పెట్టి తిప్పుతున్నారు కదా. సో ఎంత సీరియస్ గా ఉండాలంటే ఇలా చేస్తే అమ్మో ఇది ఇవాళ మన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక నేను ఇప్పుడు కామంతో ఏదైనా చేసేస్తాను, ఇప్పుడు ఇది చేసేసిన తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ వాడిని ఎంత దారుణంగా ఉంటది అని భయపడి వాడు ఆ రోజు అది చేయకుండా వెనక్కి వెళ్ళిపోయేలాంటి రూల్స్ వస్తే తప్ప ఇది ఎప్పటికీ మారదు. ఇంకెప్పటికీ మేము మా పేరెంట్స్ని పెట్టుకునే తిరుగుతూ ఉండాలి, మాకంటే ఒక ప్రొటెక్షన్ ఉండదు. రేపు అమ్మాయిల్ని కూడా మేము బయటకు వెళ్ళాలంటే రేపు నీ హస్బెండ్తో వెళ్ళు, రేపు పెళ్ళయ్యాక నువ్వు వెళ్ళు, ఇప్పుడైతే నువ్వు వెళ్ళొద్దు, వాడంతే, నువ్వేమైనా ఉంటే ముందు చేసుకో, ఇప్పుడు కాదు. ఇంకా మాకంటే ఎప్పటికీ ఫ్రీడమ్ అంటూ రాదు. మేము ఎక్కడికి ఇండివిజువల్ ఒక్కళ్ళం కూడా మేము బయటికి తినడానికి కూడా మేము సింగిల్గా వెళ్ళలేము, ఒక తోడు ఉంటే. ఇప్పుడు నేనన్నా అంతే, ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళలేను, నేను ఎవరో ఒకళ్ళు తోడుకోవాలి. ఎందుకంటే భయం, ఎంత ఇన్స్టాలో రీల్స్ చేసినా మేము అమ్మాయిలమే కదా, మాకు చాలా భయం ఉంటుంది.